ముఖేష్ గారు. సో ముఖేష్ గారు మీతోనే మొదలు పెడతాను. యాజ్ అన్ అనలిస్ట్గా, ఒక విశ్లేషకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక అడ్వకేట్గా ఉన్నారు. రాజకీయాలు మీరు గతం చూస్తారు, ముఖేష్ గారు ఇప్పుడు కూడా చూస్తున్నారు. సో ఈ తరహా మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? శ్రీకాంత్ గారు, ముఖ్యంగా ఆ మాటలు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఎవరు మాట్లాడినా, అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అది పబ్లిక్ ని మిస్లీడ్ చేసే విధంగా ఉంది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఖండించాల్సినటువంటి అంశం. ఆ ఆ టోన్ లో కనబడేది ఏంటంటే, బాలకృష్ణ గారి టోన్ లో కనబడేది ఏంటి అంటే, ఏదో తెలియని నిస్సహాయత విత్ ఇన్ ద పార్టీలో ఆవరించిందా అనేది ఒక ప్రశ్న. అది పార్టీకి ఎంత నష్టం చేస్తుంది అనేది కూడా బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు అంటున్నారు నిస్సహాయత అనే మాట వెనకాల ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? ఆయనకైనా ఒక ఫైర్ బ్రాండ్ లా క్రియేట్ చేస్తున్నారా? పర్సనల్ ఐడెంటిటీ అనేది ఒకెత్తు శ్రీకాంత్ గారు. పర్సనల్ ఐడెంటిటీ వేరు. పార్టీలో అంటే తను మాట్లాడేటప్పుడు ఏంది అని అంటే, మనం పోయినప్పుడు పబ్లిక్ ఎవరు రావట్లేదు, పార్టీ వాళ్ళు 50 మంది వచ్చి నిరసన తెలుపుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, ఇది కాదు కదా పద్ధతి అని మాట్లాడండి. ఇక్కడ పార్టీకి అయ్యేటటువంటి ఆయనకు వచ్చే పబ్లిసిటీ ఏదైతే ఉన్నదో అది పక్కకు పెడితే, ఓవరాల్ గా పార్టీకి నాయకత్వానికి చాలా డ్యామేజ్ చేసేటటువంటి మాటలు. దీన్ని అందరికంటే ముందుగా ఖండించాల్సింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ గారు ఖండించాల్సి. ఎందుకు అనంటే, మీరు ఖండించకపోతే దాన్ని ఆమోదించినట్టు అవుతుంది. ఇదే పరంపరని మిగతా లీడర్లు కంటిన్యూ చేశారు అనుకోండి, ప్రజల్లో వస్తున్నటువంటి సింపతి అధికార పార్టీ మీద ఏదైనా ఒకవేళ వాళ్ళ మీద వ్యతిరేకత కూడా ఉందైతే, వీళ్ళకు ఎన్కాష్ కావాల్సినటువంటిది పోయి వీళ్ళ మీద వ్యతిరేకత పెరిగేది ఎట్లా ఉంటది అని అంటే, మహిళా ఓటర్లు 50%, మోర్ దెన్ 50% ఉంటారు. యూత్, ఎడ్యుకేటెడ్ దీన్ని చాలా సెన్సిటివ్ గా తీసుకుంటారు. సరే, మీ రాజకీయాల కోసం మీ పర్సనల్ ఏదైతే సోషల్ మీడియాలో కాసేపు ట్రెండింగ్ లో ఉండడానికి కావచ్చు, మీడియాలో కావచ్చు, బాగానే ఉంటది విత్ ఇన్ ద పార్టీలో అప్పటి వరకు. కానీ లాంగ్ టర్మ్ లో ఇలాంటి వ్యాఖ్యలు ఏమైతే అంటే పార్టీ యొక్క క్రమశిక్షణ మీద దెబ్బతీస్తాయి. ఇంకొకటి, ఆల్రెడీ సోషల్ మీడియాలో నేను చూస్తా ఉన్నాను, 2 రకాల ఆర్గ్యుమెంట్స్ వినబడతా ఉన్నాయి. ఏంది అని అంటే, మీరు అధికారం కోల్పోయారు కాబట్టి మీరు ఇంకా తట్టుకోలేనటువంటి, ఎప్పుడు అధికారం రావాలని ఎదురు చూస్తున్నారు అనేది ఒక అంశం. మీరు ఏదైతే పబ్లిక్ యొక్క ఇబ్బందులని, లైక్ రైతు సమస్యలు ఎన్నుకుంటున్నారు అంటే, రైతు సమస్యలు కాదు, దీని వెనక రాజకీయ కోణం ఉన్నది, మీ పదవులు రావాలనే ఆకాంక్ష ఎక్కువ ఉన్నది తప్ప మా బాధ కాదు, మా బాధని మీరు పొలిటికల్ యాంగిల్లో తీసుకెళ్తున్నారు అనే మిస్లీడ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే అంటున్నాను, తనకు వ్యక్తిగతంగా వచ్చే క్రెడిబిలిటీ కంటే పార్టీ కోల్పోయేది ఎక్కువగా ఉంటది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో మనం అధికార పార్టీ యథా రాజా తథా ప్రజ అన్నట్టు, అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో, మరి దాన్ని ఎక్కువ లైన్ తీసుకుంటున్నారా అన్ని పార్టీల వాళ్ళు, ఈవెన్ బీజేపీ కావచ్చు, చిన్న చిత్క పార్టీలు ఏమి ఉన్నప్పటికీ కూడా, మిగతా పార్టీలు, కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు కూడా అంటే అగ్రెసివ్ గా మాట్లాడుతూనే మమ్మల్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు అన్నంత దిగజారుడు తనం ఇది. అది గొప్పతనం కూడా కాదు నా దృష్టిలో. ఇంకొకటి, ఉద్యమం వేరు. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఉద్యమం అప్పుడు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయింది, రైట్. వీడు ఏది మాట్లాడినా తెలంగాణ కోసం ఉద్యమప్పుడు కూడా మిలిటెంట్ యాక్టివిటీస్ మాటలు రాలేదు ముఖేష్ గారు. ఉద్యమప్పుడు కూడా ఒక్కొక్క గడ్డిపోచను పట్టుకొని తాడులా వేనుకొని ముందుకెళ్దాం, ఒక గాంధేయవాద సిద్ధాంతంతో ఉద్యమం చేస్తాం. సరే, యువత రెచ్చిపోయి ఉండొచ్చు, అక్కడక్కడ కొన్ని ధ్వంసం చేసి ఉండొచ్చు, బస్సులు కానీ, లేదంటే జనగామ లాంటి జిల్లా ఏర్పాటు కోసం జరిగినటువంటి బస్సు ఫైర్ తగలబెట్టాలి, ఇట్లాంటి వేరు ఆవేశంలో యువత. బట్ యువత ఆలోచన ఆవేశంతో చేయడం వేరు, ఒక నాయకుడు పిలుపునివ్వడం వేరు. సో ఇది ఇక్కడ జరిగేది ఇది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు చాలా సార్లు చెప్పారు, గాంధేయవాదంలో అత్యంత శాంతియుతంగా తెలంగాణను సాధించుకున్నాం తప్ప ఎక్కడ ఇటువంటి మిలిటెంట్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి మాటలు లేవు, మాకు వచ్చింది కూడా పార్లమెంట్ ద్వారా మేము తెలంగాణ సాధించుకున్నాం, అంతే జాగ్రత్తగా అంతే తెలివితో మేము రాష్ట్రాన్ని ఎట్లయితే సాధించుకున్నామో అట్లే పాలించుకుంటామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. కానీ ఇలాంటి కింది స్థాయి, ముఖ్యంగా తను ఒక డాక్టరేటు అనుకుంటాను నేను, ఓయూలో స్కాలర్, పీజీ అవన్నీ ఓయూలో చేశారు, విద్యార్థి దశ నుంచి వచ్చిండు. దానితో పాటు ఒకసారి ఎంపీ అయ్యిండు, ఒకసారి పార్లమెంట్కి పోయిండు, ఒకసారి అసెంబ్లీకి పోయిండు. ఇప్పుడు ఆయన పరిపక్వత పెరగాలే తప్ప తగ్గొద్దు అనేది నేను ఒక సూచన చేస్తున్నా మీ ద్వారా.
దీనివల్ల ఏమైతుంది అని అంటే మీ పార్టీ వాళ్ళు కూడా కేవలం సోషల్ మీడియా మాత్రమే ఉన్నాము, సొసైటీలో లేము అనే రకంగా ఇండైరెక్ట్ గా మాట్లాడినట్టు అనిపించింది. అది కావాలంటే మీరేం చేయాలి, మీరు అత్యంత దగ్గరగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఒక ఫోన్ కాల్ దూరం కాదు, పొద్దున్న లేస్తే ఎప్పుడు కారులో ప్రయాణించేటటువంటి సఖ్యత ఉన్న వాళ్ళు మీరు పార్టీని గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంథన్ చేయాలి అని అంటే ఏదైతే మెంబర్షిప్ డ్రైవ్లు ఉంటాయో, ఏదైతే మీ పార్టీకి సంబంధించినటువంటి సంఘాలు, విద్యార్థి సంఘం కావచ్చు, యువజన సంఘం కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, వీటిని ఏ విధంగా డెవలప్ చేయాలో చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్న 60 మంది ఏంది ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టినప్పుడు 1000 మంది ఈజీగా వస్తారు. అలాంటి సూచనలు పార్టీలో ఇండైరెక్ట్ గా ఇంటర్నల్ గా చేయాల్సినటువంటి సూచనలు మీరు ప్రొవోక్ చేసినట్టు మాట్లాడితే 100% కేసీఆర్ గారికి ఆ పార్టీకి 100% డ్యామేజ్ ఉంటది. ఎట్ ద సేమ్ టైం ఇది పబ్లిక్ లోకి వచ్చింది కాబట్టి అది పబ్లిక్ మిస్చీప్ అవుతుంది, అబెట్మెంట్ అవుతుంది. ఉద్యమం కాలంలో ఉన్నప్పుడు మీ మీద ఎన్ని కేసులు పెట్టినా అవి నడిచింది, మీరు తర్వాత ఆర్థికంగా నిలదొక్కున్నారు కాబట్టి మీరు లీగల్ బ్యాటిల్ చేయగలిగారు. మిమ్మల్ని నమ్ముకొని ఫర్ సపోజ్ ఒక విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి నార్మల్ కార్యకర్త, కాళ్ళకు చెప్పులు లేనోడు, బస్ కిరాయి లేనోడు మిమ్మల్ని చూసి ఉరుకులాడింది అనుకోండి, దాని పరిస్థితి, దాని ప్రభావం ఎట్లా ఉంటుందో ఒకసారి అది కూడా ఆలోచించుకోండి. ఎందుకనంటే ఒక్కొక్కసారి చల్ మా లీడర్ చెప్పిండు కదా నేను కూడా ఏదో ఒకటి అని చెప్పి సీఎం ని కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెడితే మానసికంగా వాళ్ళ కుటుంబాలు ఎంత ఇబ్బందులు పడుతున్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత రక్షణ దృష్ట్యా కావచ్చు, మీ పార్టీ మంచి దృష్ట్యా కావచ్చు, ముఖ్యంగా సభ్య సమాజం యొక్క ప్రజాస్వామిక దృష్టి కావచ్చు, వాక్ స్వాతంత్రం ఉన్నది, మీరు మాట్లాడుతున్నారు. అట్లా ఏమైనా మాట్లాడచ్చు రాజకీయంగా. ఒకసారి అసెంబ్లీకి వెళ్ళారు. ముఖేష్ గారు రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. బట్ దానికంటూ ఒక లిమిట్ ఉంటది, ఒక బార్డర్ అనేది ఉంటది. ఆ బార్డర్ ని దాటేసి మిలిటెంట్ చర్యల వరకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదన్నది పాయింట్. ఒక్క నిమిషం. అస్సలే లేదు, విధానాల మీద కొట్లాడాలి. వాళ్ళకి ఒక పాలసీ తీసుకొస్తే పాలసీలో కూడా ప్రతిపక్ష పాలన కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. ఈ పాలసీ వచ్చింది బాగుంది, కాకపోతే ఇందులో ఈ 40% ఈ 60% లూప్ హోల్స్ ఉన్నాయి, వీటిని సవరించండి అని చెప్పి అది పబ్లిక్ మోర్ బెనిఫిట్ ఎట్లా కలుగుతుంది, దీంట్లో ఏదైనా కరప్షన్ ఓరియంటెడ్ ఏమున్నాయి, ఇంకా అమెండ్మెంట్స్ ఏమున్నాయి, అట్లా చెప్పగలిగితే పబ్లిక్ మిమ్మల్ని ఆదరిస్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, బజార్ భాష మాట్లాడు కరెక్ట్ కాదేమన్నా వ్యక్తిగత అభిప్రాయం. అదే నడుస్తుంది తెలంగాణలో. మీరు అన్నట్టు బజార్ భాషలు, ఈ దాడులు, ఇదే సంస్కృతి నడుస్తుంది. భవిష్యత్తు ఏమైతే నాకు భయం కనిపిస్తుంది. గౌతమ్ ప్రసాద్ గారు రోడ్ల మీద వరకు పనికి వస్తుంది. వన్ సెకండ్. గౌతమ్ ప్రసాద్ గారు